రాజకీయంలా ఎవ్వల జెండా అల్లదే ఎవ్వల అజెండా అల్లదే ఒకళ్ళు సై అంటే ఒకళ్ళు నయ్యి అంటారు. మీకేం తెలియదని వాళ్ళు చల్ మీకే తెలియదని ఇల్లు ఏ ఒక్క ముచ్చట మీద కురిగలవదబ్బా. ఇక పడని పార్టీల లీడర్లు పుసుక్కున ఒక్కకాడ అగుపడ్డారంటే పుట్ల కొద్ది పుకార్లు చక్కర్లు కొడతాయి. అయితే ఇయాల మీటింగ్ జరిగింది. దానికి జెండాలు పక్కకు పెట్టి పోయిండ్రు. జేఏసీ జెండా తోటి కొట్లాడతామని ఆవాజ్ ఇచ్చిండ్రు. గదేనబ్బా దక్షిణ భారతం మీటింగ్. మద్రాస్ హోటల్లో రామన్నకు మర్యాదలు చేయంగానే రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. ఇద్దరు సీఎంలు వెనకాల కేటీఆర్ సారు. తెలంగాణ లీడర్ ఇద్దరు ఎదురెదురు కూకున్నారు. అందరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటుంటే అటెంక నలుగురు ముఖ్యమంత్రులు ముంగట నడిస్తే వెనక మళ్ళీ లీడర్లు. మీటింగ్ జాగకు వచ్చినాక అందరికి తమిళనాడు పట్టుపంచలు కప్పి గిఫ్ట్ డబ్బా చేతిలో పెట్టిండు సీఎం స్టాలిన్ సారు. అటు చూడండి ఈడగిన ఎదురెదురే కూకున్నారు మనోళ్ళు. కేరళ సీఎం విజయను, పంజాబ్ సీఎం భగవత్ మాను, కర్ణాటక చిన్న సీఎం శివకుమారు ఏరే రాష్ట్రాలకెళ్లి లీడర్లు వచ్చారు గాని ఆంధ్రాకెళ్లే ఎవరు రాలే. జనాభాను బట్టి ఎంపీ సీట్లు వేస్తే దక్షిణ భారతదేశానికి నష్టం అవుతుంది, పార్లమెంట్ లో ఉత్తరమూల పెత్తనం పెరుగుతుందని మేము ఒప్పుకోమంటే ఒప్పుకోమన్నాడు సీఎం స్టాలిన్ సారు. అప్పుడు మనల్ని ఇంకింత తక్కువ చేసి చూస్తారు అనేది మన సీఎం సారు మాట. సౌత్ ఇండియా విల్ లూజ్ పొలిటికల్ వాయిస్, నార్త్ విల్ మేక్ us secondary citizens. Everyone here agrees we will not accept delimitation based on the population. ఈ మీటింగ్ వచ్చిన రాష్ట్రాలు ఢిల్లీకి ఎంత పైకం పంపితే అందుకెళ్ళి ఎంత వాపస్ వచ్చేది వివరంగా లెక్కలు చెప్తే వాజివే అనుకొచ్చిరు అందరూ. రూపాయి తీసుకొని మన కాటానిచ్చుడే మహాభాగ్యం అని లెక్క చేసి రాష్ట్రాలకు మస్తు ఇస్తున్నారట. But when Bihar pays ₹1 tax, it gets 6 rupees 6 paisa. Uttar Pradesh gets 2 rupees 3 paisa. ఓ 25 ఏళ్ల దాకా ఎంపీ సీట్లు పెంచొద్దని సెంటర్ వాళ్ళని డిమాండ్ చేసిండు తెలంగాణ రాష్ట్రం తరపున. కాకుంటే ఎస్సీ ఎస్టీల సీట్లు పెంచాలి, ఆడోళ్లకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరిండ్రు. జర్రంత అట్టిట్టుగా భారత రాష్ట్ర సమితి తరపున కేటీఆర్ సార్ కూడా గివే మాట్లాడి దక్షిణ భారతం లాస్ కాకుండా అందరు గట్టి కొట్లాడాలని ఆవాజ్ ఇచ్చిండు. The union government should play the role of a big brother, not become the big boss, dictating and making progressive states regret their progress. కడమ ముఖ్యమంత్రులు వచ్చిన లీడర్లంతా ఎంపీ సీట్లను పెంచొద్దనే డిమాండ్ చేసిర్రు. పంజాబ్ మీది బాజుకే ఉంటది గానీ జనాభా తక్కువ ఉన్నందుకు వాళ్ళకు కూడా నష్టం అవుతుందని ఈ మీటింగ్ కు వచ్చిర్రు అన్నట్టు. బెంగాల్ మమతమ్మకు మతలబ్ పంపినా రాలే. ఆంధ్రాలో బీజేపీ పొత్తుల గవర్నమెంట్ కాబట్టి ఎట్లయినా రారు. అదేందో గానీ జగనన్న పార్టీ వాళ్ళు కూడా దూరమే ఉన్నారు. దక్షిణ భారతం హక్కుల కోసం ఎవల కాళ్ళు మాట్లాడిండ్రు గానీ గిట్ల అందరు ఒక్కటై జేసీ పెట్టుడు ఇదే తొలుతా. తర్వాత మీటింగ్ మన హైదరాబాద్ లోనే పెట్టాలని డిసైడ్ చేసిండ్రు. డీలిమిటేషన్ సంబంధించి ఒక నిర్ణయానికి మేము రాలేదు. దక్షిణాదిలో సీట్లను తగ్గించే ప్రయత్నం మేము చెయ్యము. స్టేట్ కెళ్ళి జిఎస్టీలా ఎస్జిఎస్టీ సిజిఎస్టీ అయిపోయాయి. నీకు సగం నీకు వచ్చే సిజిఎస్టీలో కూడా మంచిగానే వస్తున్నది.